వెల్కమ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డైలీ అనాలిసిస్ వీడియో ఒకటి చేస్తున్నాను. దాంట్లో ఫస్ట్ నిఫ్టీ చూద్దాము. ఇది డిమాండ్ జోన్ మీద మనము ఈ అనాలిసిస్ చేస్తాము. ఇది పవర్ఫుల్ డిమాండ్ జోన్. ఈ కాన్సెప్ట్ నేను చెప్తాను, కాకపోతే కొంచెం టైం టైం తీసుకుంటాను మీకు చెప్పడానికి. కొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఇంకొంచెం వస్తే అప్పుడు చెప్తాను. ఈ కాన్సెప్ట్ చెప్పాక డౌట్స్ వస్తాయి, కొన్ని వాటికి క్లారిఫికేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చాక చెప్దామని వెయిట్ చేస్తున్నా. ఇదైతే వీక్లీ డిమాండ్ జోను 23,136 23,130 బ్రేక్ అయితే మార్కెట్ ఇంకా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. నిఫ్టీ ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేసింది ఈ డిమాండ్ జోన్ని నవంబర్ 18th ఆ టైంలో. సో నెక్స్ట్ మంత్లీ డిమాండ్ జోన్స్ అయితే నిఫ్టీకి చూద్దాం ఒకసారి. ఎగ్జాక్ట్ మంత్లీ డిమాండ్ జోన్స్ అయితే దగ్గరలో ఏం లేవు నిఫ్టీకి. బ్యాంక్ నిఫ్టీకి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఒకసారి టెస్ట్ జరిగింది మంత్లీలో డిమాండ్ జోన్కి. ఇప్పుడు మళ్ళీ త్రిబుల్ బాటమ్ అయితే ఉంది బ్యాంక్ నిఫ్టీకి. అది 49,900 బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే మాత్రం ఇంకా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టాటా మోటార్స్ మంత్లీ డిమాండ్ జోన్ బాగుంది ఇక్కడ. సో స్టాక్ 648 వరకు ఫాలో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా స్టాప్ లాస్ వచ్చేసి 590, 585 స్టాప్ లాస్ పెట్టుకొని 680, 640, 650 దగ్గర ఎంట్రీ అవ్వచ్చు. సో స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అయితే టాటా మోటార్స్లో ఉంది 648 దగ్గర. అలాగే టోరెంట్ పవర్ వచ్చేసి మంత్లీలో చాలా మంచి స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అయితే ఒకటి ఉంది ఇక్కడ. మంత్లీ డిమాండ్ జోన్స్ ఎందుకు తీసుకుంటున్నానంటే, ఇప్పుడు మనకు ఒక న్యూస్ నడుస్తుంది మార్కెట్లో, హెచ్ఎంపివి వైరస్ అని చెప్పేసి. సో దానివల్ల మార్కెట్ హెవీగా కొంచెం ఫాలో అయ్యే ఛాన్స్ అయితే కనపడుతుంది. సో నేను అందుకనే మంత్లీ డిమాండ్ జోన్, వీక్లీ డిమాండ్ జోన్ తీసుకుంటున్నా. లేకపోతే డైలీ అనాలిసిస్లో నేను డైలీ డిమాండ్ జోన్ తీసుకొని చెప్తే మనకి ఈ వీక్లో ఎంట్రీస్, ఎగ్జిట్స్ క్లియర్గా దొరుకుతాయి. సో టోరెంట్ పవర్ డిమాండ్ జోన్ కొంచెం లాంగే ఉంది, చూద్దాం ఏం జరిగిద్దో. టోరెంట్ పవర్కి 1400 బ్రేక్ అవ్వాలి. 1400 బ్రేక్ అయితే అది నియర్లీ 1100 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది కంపల్సరీగా. ఇది మంత్లీ డిమాండ్ జోన్. ఇంకా వీక్లీలో ఏమైనా ఉందేమో చూద్దాం ఒకసారి. వీక్లీ డిమాండ్ జోన్స్ అయితే పర్ఫెక్ట్ డిమాండ్ జోన్స్ అయితే ఏం లేవు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి కాంకోర్ గ్యాప్ అయితే క్లియర్ అయిపోయింది, కానీ కాంకోర్లో వీక్లీ డిమాండ్ జోన్ బాగుంది. సో ప్రజెంట్ అయితే వీక్లీ డిమాండ్ జోన్ దగ్గరే ఉంది స్టాక్. ఇది వీక్లీ డిమాండ్ జోన్ 720 స్టాప్ లాస్, 750 ఎంట్రీ చేసుకోవచ్చు దీనికి. 750 ఏది మార్కెట్ పాజిటివ్ ఉంటే, లేదా ఈ 720 బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ ఇంకొంచెం కిందికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే త్రూఅవుట్ వరల్డ్ స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్ సెంటిమెంట్స్ నడుస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా మంది కూడా నడుస్తుంది. పాజిటివ్లో ఉన్న స్టాక్స్ డిమాండ్ జోన్ని రెస్పెక్ట్ చేయకపోవచ్చు. సో మార్కెట్స్ ఇంకా ఫాలో అవుతాయి. కానీ వీక్లీ డిమాండ్ జోన్స్ చాలా పవర్ఫుల్. మనకు ఎగ్జాక్ట్ యూటర్న్స్ ఎక్కడ ఉంటాయో మనకు అర్థమైపోతుంది. మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎక్కడ డిమాండ్ ఉంది, ఎక్కడ సప్లై జోన్ ఉంది, ఎక్కడ డిమాండ్ జోన్ ఉంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇదైతే డిమాండ్ జోన్. ఏది కాంకోర్లో 720 స్టాప్ లాస్, 750 ఎంట్రీ ఉంది.
మార్కెట్ పాజిటివ్లో ఉంటే. నార్మల్ టైంలో అయితే ఎంట్రీ తీసేసుకుంటాం ఈ టైంలో. సో మార్కెట్ కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ నడుస్తుంది కాబట్టి వెయిట్ చేస్తాం. సో ఇంకా హిందుస్థాన్ జింక్ వచ్చేసి, హిందుస్థాన్ జింక్ ఓవరాల్గా మనకి మంత్లీలో బ్రేక్అవుట్ అయింది. ఎప్పుడైంది మంత్లీ బ్రేక్అవుట్? యాక్చువల్గా ఏప్రిల్లో మనకు మంత్లీ బ్రేక్అవుట్ అయింది. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ప్రైస్ మనకి రీటెస్ట్లో బై చేస్తాము. రీటెస్ట్ అయితే ఇప్పటిదాకా అవ్వలేదు. ప్రైస్ ఇప్పుడే రీటెస్ట్ ప్రైస్ దగ్గరికి వచ్చింది హిందుస్థాన్ జింక్. సో ఇది బై చేసుకోవడానికి చాలా మంచి ప్రైస్ హిందుస్థాన్ జింక్. మార్కెట్ ఇంకా ఫాల్ అయినా కూడా ఇమ్మీడియట్గా రికవరీ అయితే అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చైనాలో ఉన్న చైనాలో ఇన్వెస్ట్ చేసిన ఫారిన్ ఇన్వెస్టర్లు అందరూ కూడా చైనా నుంచి వాళ్ళ ఫండ్స్ అన్నీ కూడా విత్డ్రా చేసుకొని మళ్ళీ కొంచెం ఈ ఇష్యూ, ఈ మన హెచ్ఎంపివి వైరస్ మీద ఏదో ఒక కొంచెం పాజిటివ్ ఏదన్నా ఉంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇండియాలోనే జరుగుతాయి. సో మార్కెట్ అయితే స్ప్రింగ్ లాగా లేసే ఛాన్స్ ఉంది. సేమ్ లైక్ కరోనా టైంలో ఎట్లా మార్కెట్ బిహేవియర్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, హిందుస్థాన్ జింక్ అయితే బయింగ్ ప్రైస్ దగ్గర ఉంది. దీని స్టాప్ లాస్ అయితే ఎగ్జాక్ట్గా 400 స్టాప్ లాస్. ఓకే, ఎగ్జాక్ట్గా ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 443, స్టాప్ లాస్ వచ్చేసి 400 ఫర్ లాంగ్ టర్మ్. మీకు టార్గెట్ వచ్చేసి కూడా ఇది 1200 వరకు ఉంటుంది హిందుస్థాన్ జింక్. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసి, స్టాక్స్ చాలా ఉన్నాయి. ఇంకొకటి పీపీఎల్ ఫార్మా అండి. పిరమాల్ ఫార్మా. ఈ పిరమాల్ ఫార్మా వచ్చేసి మనకు బ్రేక్అవుట్ అయితే జరిగింది. ఈ బ్రేక్అవుట్కి ఎగ్జాక్ట్ ఎంట్రీ వచ్చేసి 234 ఎగ్జాక్ట్ ఎంట్రీ ప్రైస్. పిరమాల్ ఫార్మాకి ఇది కూడా లాంగ్ టర్మ్లో చాలా మంచి టార్గెట్ అయితే ఉంది. నియర్లీ నాకు తెలిసి అబౌట్ 1000 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే టైం పడుతుంది, ఒక 3 years. ఇంకా యూనికామర్స్ కూడా బాగుందండి. యూనికామర్స్ వచ్చేసి ఇది చాలా మంచి స్టాక్. అది దాన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, యూనికామర్స్ అండ్ ఐఆర్ఎఫ్సి ఆల్సో. సో ఈరోజు అయితే ఈ స్టాక్స్ చూద్దాము. రేపటి నుంచి నేను మార్నింగ్ 9:15కి లైవ్ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ స్టాక్స్ ఏమైనా బ్రేక్అవుట్లో బ్రేక్అవుట్ అయినా ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఒకవేళ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఏది ఉంది, ఏ స్టాక్ బ్రేక్అవుట్ అయింది, ఏ టైం ఫ్రేమ్లో తీసుకోవాలి, మీరు ఏ టైంలో తీసుకోవాలనుకుంటున్నారు, ఎన్ని రోజులు హోల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది దాని గురించి డిస్కస్ చేద్దాం లైవ్లో. మీకు ఏదైనా స్టాక్స్ ఉంటే ఆ స్టాక్ గురించి నేను డీటెయిల్గా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please subscribe to Suresh High-Tech's YouTube channel for more updates.